కర్మ కర్మ వారానికి ఒక్కసారన్నా ఈ మనిషి వార్త లేకుండా తీన్మార్ వార్తలే ఉంటలేవు. అసలు ఈ మనిషికి ఇసుంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయో తెలుస్తలేదు. అవి కూడా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయో అస్సలే తెలుస్తలేదు. ఎవరో ఎరికేనా? మన తెలుగు సినిమాలు చూసే పబ్లిక్ పట్టిన కర్మ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడైతే ట్విట్టర్లో రాతలు మొదలు పెట్టిండో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నాడు. మరి ఇప్పుడేం రాసిండో ఎరికేనా? నేను చెప్పుడెందుకు చూడురి. పెండల కూడా పరమాన్నం ఎత్తుకుట్ల రామ్ గోపాల్ వర్మను మించినోడు లేడు. నరకలోకంలో కూడా ఎవడు ఉండకుండొచ్చు సొంచోడు. ఇదివరకు అప్పుడో పారే దేవుళ్ళ ఉసురు పోసుకుంటుండే. ఇప్పుడు రోజు పోసుకునే కార్యక్రమం పెట్టుకున్నాడు. నిన్న గణపతి పండుగ నాడు గణపతి మీద పొద్దుపోయిండు. వినాయక చవితి అనేది గణేశుడు పుట్టిన రోజని జరుపుకుంటారు కానీ అది కాదు, శంకరుడు అలా కొడుకు తలకాయ నరికిన దినమని మళ్ళొక తీట పంచాయతీ తీసిండు. ఉన్నతానుండడాయ్ ఇంకేమంటాడు, ఆయన తలకాయ ఆయన కాపాడుకోలేనోడు మంది తలకాయలు ఏడ కాపాడుతాడని మొక్కుతున్నారు అని అంటున్నాడు. నా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యేందుకు దేవుళ్ళే కారణమని ఇంకోలాడాయి. ఎట్లా అంటే జనమంతా దేవుళ్ళని నమ్ముతారు, నేను నమ్మా. అందుకే నేను తీసే సినిమాలు పబ్లిక్ చూస్తలేరు కాబట్టి పబ్లిక్వే తప్పని చెప్పుకొచ్చిండు ముచ్చట. మళ్ళేమంటాడు, నేను ఇట్లా మాట్లాడితే మీ మనసులు నొచ్చుకోవచ్చు, అసొంటిది ఉంటే దండం పెడతాం అన్నించుండ్రు అంటాడు. ఈయన సినిమాలకు దేవుళ్ళకు మొక్కేటోళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదులా? ఈయన తీసే సినిమాలలో ఏమైనా అర్థం పరమార్థం ఏమైనా కనిపిస్తాయా? నా సినిమాలు ఎవరు చూస్తలేరంటే దేవుళ్ళకి ఏం సంబంధం కర్మ? ఎందుకు తీస్తావో ఎవరి కొరకు తీస్తావో కనీసం చూసేటోనికి కాకుండా నీకన్నా అర్థమైందా తీసేటోనికి? ఐస్ క్రీమ్ నీ పిచ్చికి నీ పైచానికి ప్రతిరూపంగా ఉన్నది తప్పితే దాంట్లో ఉలువగింజంతనన్న జనానికి ఎక్కడికొచ్చే ముచ్చట్టున్నదా చెప్పు? అయ్యా రామ్ గోపాల్ వర్మ, నీతోని ఇదో కర్మ మోపైంది తెలుగు నేలకు కానీ దేవుడు లేడంటావు కానీ దయ్యాలన్నీ అమ్ముతా అని మాట్లాడతావు. దేవుడు లేనప్పుడు దయ్యాలు ఎట్లుంటాయో గదన్న సోయున్నదా నీకు? అంటేనేమో ఇంకెక్కువ చేస్తావు. ఎందుకు కానీ గింత జిలా జర్ర ట్విట్టర్ల కంగారు కూతలు బంద్ చేసి జనానికి అక్కడికి వచ్చేది చేయరాదు అంటున్నారు మిగిలిన 5-6 ఫ్యాన్స్ కూడా.